నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ స్పెషలిస్ట్ బాబా ప్రసాద్ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్తే ప్రవళిక గారు. నమస్తే గురుగారు, మనం లాస్ట్ వీడియోలో చాలా మాట్లాడుకున్నాము. పేర్ల గురించి మాట్లాడాము, మొబైల్ నంబర్స్ గురించి మాట్లాడాము, జన్మకుండలి గురించి మాట్లాడాము. అయితే ఇవన్నీ మార్చుకున్నారు. దాని తర్వాత నెక్స్ట్ ఎవరైనా చూసేది ఏంటి, నా బ్యాంక్ అకౌంట్ అంటే డబ్బులన్నీ దాచుకునేది అదే కాబట్టి అంటే మనం మొబైల్ ట్రాన్సాక్షన్ చేసినా లేదంటే బ్యాంక్లో వేసుకోవాల్సిందే, ఎప్పుడో ఒకరోజు రెగ్యులర్గా వాడుతూనే ఉంటారు కదా. సో ఆ బ్యాంక్ అకౌంట్స్ ఎలా ఉండాలంటారు? సూపర్ మేడం. ఇప్పుడు వాస్తవంగా న్యూమరాలజీ ఏం చెప్తుందంటే వైబ్రేషన్లో జీరో ఉంది నీ దగ్గర. జీరో ఉన్నప్పుడు ఏమవుతుంది, నేమ్ మార్చి ఒక 25% 30% వైబ్రేషన్ చేంజ్ అయింది, అంటే ప్లస్ అయింది, అంటే మీటర్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు నీకు తేడా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. నెంబర్ 2లో ఏం చేస్తాం, బిజినెస్ నేమ్ కూడా కరెక్షన్ చేసుకుందాం. పై సపోజ్ నీకు బిజినెస్ లేదు, నీ నేమ్ సరిపోతుంది, దానికి ఒక 25% యావరేజ్లా పెరిగిపోతుంది మీటర్. థర్డ్ ప్లేస్లో మనం మొబైల్ నెంబర్ మార్చాం. మొబైల్ నెంబర్ మార్చైతే కమ్యూనికేషను తర్వాత మనం పంపిస్తుంది వస్తుంది, దీంట్లో తేడా వచ్చేస్తుంది, వచ్చేసి ఇంకా హైక్ అవుతుంది. అప్పుడు మీకు వెంటనే కావాలి లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ సరిగా లేదనుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే ఒక పెద్ద కుండ పెట్టేసి మనం ఎంతో శ్రమపడి పేరు ఇవన్నీ మార్చుకొని వాటర్ని క్రియేట్ చేసుకొని తీసుకొచ్చి దాంట్లో దాచుకుందామని పోస్తా ఉన్నాం అనుకోండి, దాని కింద చిన్న సిర్లు ఉంది, ఏమవుతుంది, అన్నీ పోతూ ఉంటాయి. నువ్వు పోస్తూ ఉంటాయి, ఇవి పోతూ ఉంటాయి. నాకు పెద్ద కంప్లైంట్ ఇదే, చాలామంది చెప్తారు, సార్ నేను డబ్బులు చాలా ఆపరేట్ చేస్తాను సార్, లక్షలు వచ్చేస్తే బ్యాంకులో వేస్తాను కానీ అసలు బ్యాలెన్స్ ఉండవు, ఏం చేయాలి సార్ అంటారు వాళ్ళు. అంటే సరే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పండి సార్, లైన్లోనే పెట్టి చేస్తాను. టోటల్ చేస్తే అది 48 ఉంటుంది, 58 ఉంటుంది, 38 ఉంటుంది. అట్లా ఉండకూడదు అది. ఇప్పుడు కొన్ని సిరీస్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు వాస్తవంగా సపోజ్ 58 ఉంది అనుకోండి, దాని టోటల్ చేస్తే 13 వస్తుంది. 13 అనేది డెత్ నెంబర్, టోటల్ డీయాక్టివేటెడ్ నెగిటివ్ నెంబర్ అనమాట 13 అనేది. ఆ నెంబర్లో ఆయన అకౌంట్ మెయింటైన్ చేస్తే దాంట్లో డబ్బులు ఉంటాయండి? ఉండవు కదా. సో టోటల్ వేస్తే మన 4 వస్తుంది. 4వ నెంబర్ రాహు నెంబర్. సో వాళ్ళకి బ్యాలెన్స్ కనపడదు, ఆడ ఇబ్బంది అయింది. తర్వాత వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో కూడా చాలా ప్రామాణికాలు ఉన్నాయి. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం సార్, మీ ఇష్టం వచ్చిన అకౌంట్ నెంబర్ తీసుకోండి. మీరు ఎట్లా లక్కీ మొబైల్ నెంబర్ తీసుకుంటారు, దాన్నే బ్యాంక్ అకౌంట్ నెంబర్ కింద కన్వర్ట్ చేయండి, మార్చుకోవచ్చు. ప్రొవిజన్ ఇస్ దేర్. మీరు వెళ్ళండి గోపాలని బ్యాంక్. నేను చాలా ఎట్లా అంటే వాళ్ళు అసలు మా దగ్గర లేవండి బ్యాంక్ అంటారు. నేను గూగుల్లోకి వెళ్ళి వాళ్ళ అడ్రస్ డౌన్లోడ్ చేసి అది స్క్రీన్ షాట్ తీసి మరీ పెడతాను, ఇగో ఈ అడ్రస్ మీ ఊళ్ళోనే, ఈ అడ్రస్కి వెళ్ళి చూసుకోండి అంటే అప్పుడు వెళ్ళి అరే భలే ఇక్కడ బ్యాంక్ ఉంది సార్ మాకు తెలియదు అంటారు వాళ్ళు. అంటే చూడండి, అంటే వీళ్ళు ఉండే బిజీకి పాపం, వీళ్ళు పడే కన్ఫ్యూజన్కి, వీళ్ళు పడే కష్టాలకి పక్కనే ఉందో చూసుకోలేనంత పరిస్థితులలో వీళ్ళు ఉండిపోతున్నారు. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే నేమ్, మొబైల్ నెంబర్, బిజినెస్ నెంబర్ని కరెక్ట్ చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ ప్లేస్లో ఆపరేట్ కావాల్సింది అమౌంట్ ఆపరేట్ దగ్గర మనం పర్ఫెక్ట్ లేమనుకోండి చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. దాంట్లో 2 డెసిషన్ తీసుకోవాలి. నెంబర్ 1 బ్యాంక్ అకౌంట్ నెంబర్ సెట్ చేసేయాలి ఇమ్మీడియట్గా, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కన్వర్ట్ చేయాలి. ఇంకో రెండోది ఏం చేయాలి, ఇది ప్రైవసీ, ఇది ఎక్కడ బయటికి చెప్పకుండా మీ ఏటీఎం పిన్ నెంబర్ని మీ లక్కీ నెంబర్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మీ యూపీఏ పిన్ కోడ్ ఉంటుంది, గూగుల్ పేకి, పేటిఎంకి, ఇవన్నీ కలిపి కూడా 6 నెంబర్లు ఏముంటాయి, అవి కూడా సీక్రెట్గా మీరు మీ లక్కీ నెంబర్ కింద మార్చుకోవాలి. ఈ 2 కనుక మీరు కన్వర్ట్ చేసుకొని బ్యాంక్ లింక్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి, మిమ్మల్ని డబ్బుల దగ్గర మీకు ఎలాంటి ప్రాబ్లం రాదుగా, నాది గ్యారంటీ. మీకు డబ్బులు ఎక్కడ నిలబడాలి అనేది మీకు తెలిసిపోతుంది. మీకు ఎక్కడ డేట్తోనే ఎవ్రీథింగ్ ఇస్, మనం ఫస్ట్లోనే డేట్ తీసుకున్నాం కదా, నేమ్ దగ్గరనే డేట్ తీసుకున్నాం, నేమ్ నెంబర్ సెట్ చేసిందే డేట్తోని, ఇక అన్ని వరుస వస్తూ ఉంటాయి మనకి. ఇక బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా సేమ్ యాస్టేజ్గా. బ్యాంక్ అకౌంట్ నెంబర్కి ఏం చెప్తున్నాం మనం, మళ్ళీ మీరు కొత్తగా ఏం చేయకండి, మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ మొబైల్ నెంబర్ తీసుకున్నారు కదా, దానినే బ్యాంక్ అకౌంట్ నెంబర్ కింద కన్వర్ట్ చేసేయండి అంటున్నాం. అప్పుడు ఇంకేం మార్పులు ఏం లేవు కదా, అది మీ టోటల్ చేస్తే మీ లక్కీ నెంబరే వస్తుందిగా, ఈజీ కదా అది. సో అది పెట్టుకున్న తర్వాత ఏటీఎం పిన్ నెంబర్ ప్లస్ యూపీఐ పిన్ నెంబర్ ఈ 2 మార్చేసుకుంటే బ్యాంక్ అనే పోర్షన్ ఏదైతే ఉందో సెటరేట్ అయిపోతుంది. ఓకే, సో దాన్ని మీకు మళ్ళీ వేరే ప్రామాణికాలు అవసరం లే. ఇక మీరు లక్కీ మొబైల్ నెంబర్ లేకుండా మీరు బ్యాంక్ అకౌంట్ నెంబర్కి వెళ్ళారనుకోండి, అప్పుడు ఎలా చేయాలి, సేమ్ మీకు 4, 5, 6 స్థానాలలో 0 ఉండొద్దు, ఆఖరిలో 4, 5, 6, 7 మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు, హైకులో పెట్టవచ్చు.
మంచి ఆరోహణ క్రమంలోకి పెట్టుకోవచ్చు. ఓకే, అన్ని నెంబర్లు వచ్చేటట్టుగా పెట్టుకోవచ్చు. ఓకే. తర్వాత రిపీటెడ్ నెంబర్లు దీంట్లో 14, 15 ఉంటాయి కాబట్టి అకౌంట్ నెంబర్లో ఏదైనా నెంబర్ ఒక 3 సార్లు రిపీట్ కావడానికి సోర్స్ కింద పెట్టుకోవచ్చు. అంతకంటే ఎక్కువైతే అంతకంటే ఎక్కువ పెట్టుకోవద్దు. ఓకే. కానీ కండిషన్ ఏంటంటే టోటల్ చేసి సింగిల్ డిజిట్ కన్వర్ట్ చేస్తే మీ లక్కీ నెంబరే ఉండాలి. ఓకే. మళ్ళీ అక్కడ తేడా వస్తే కుదరదు. నెంబర్ రిపీట్ కావాల్సి వచ్చింది కదా అని చెప్పి నెంబర్ మార్చొద్దు. మళ్ళీ ఓకే. పెద్ద నెంబర్ ఏంది దాన్ని టోటల్ చేసి సింగిల్ డిజిట్ కింద కన్వర్ట్ చేస్తే మళ్ళీ లక్కీ నెంబరే రావాలి. సో మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, ఇక్కడ ఇబ్బంది అవుద్ది. సో మా సాయం తీసుకోండి, స్క్రీన్ మీద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, కాల్ బ్యాక్ మనం చేయండి. ఇప్పుడు జన్మకుండలో చేసేస్తున్నాం జన్మకుండలు అన్ని కాబట్టి చెప్పేస్తాం మనం. దాంట్లో వచ్చేస్తది దీంట్లో ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. ఓకే. లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ వస్తుంది, వెహికల్ నెంబర్ వస్తుంది, బ్యాంక్ అకౌంట్ నెంబర్ వస్తుంది, అన్నీ వస్తాయి కాబట్టి. ఓకే. కిరణ్ టీవీ ప్రేక్షకులకి మనం ఇచ్చే ఆఫర్ ఏంటి సార్? జన్మకుండలి 699 రూపాయలతో మనం లైఫ్ లాంగ్ ఇస్తాం. దీనికి ఇప్పుడు ఆఫర్ లేదు, ఏం లేదు. ఇక ఎంతమంది కొత్త ఆడియన్స్ మనకు సబ్స్క్రైబ్ అవుతా ఉన్నారో ప్రతి ఒక్కరు దీన్ని వాడుకోవచ్చు. ఓకే. మీరు అసలు మీకు ప్రాబ్లం ఎక్కడుందో తెలుసుకుంటేనే దానికి మందు వేయగలుగుతాం, దానికి రెమెడీ చేయగలుగుతాం, దాన్ని ఏదైనా సెటరేట్ చేయగలుగుతాం. ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి జన్మకుండల రిపోర్ట్ని. ఓకే. మీరు కొంచెం ఓపికగా ఉండాలి, ఎందుకంటే 699 రూపాయలు అనగానే చాలామంది మనకి కుప్పల తిప్పలుగా చాలామంది మన దీన్ని ఉపయోగించుకుంటున్నారు కాబట్టి 1 or 2 days అటు ఇటుగా మీకు రిపోర్ట్ వస్తుంది. సో దానివల్ల మీరు వేసిన తెల్లారే వేసిన గంటకే అంటే కొంచెం ఇబ్బంది అయింది. సో మీరు మీ డీటెయిల్స్ మొత్తం పంపించండి. ఏమేమి పంపించాలి? మీరు మీ పేరు పంపించాలి, మీ మొబైల్ నెంబర్స్ ఎన్ని ఉంటే అన్ని పంపించేయాలి, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఒట్టిగా చాలా మెయింటైన్ చేస్తూ ఉంటారు. మీకు ఒకటి చూపిస్తే పరిశాన్ అవుతారు. ఇప్పుడు వస్తున్నారు 12 అకౌంట్లు ఉన్నాయి. 12 ఏం చేస్తానికి 12 అకౌంట్లు? సో ఎక్కువ వాడేది మనం 1, 2 వాడతాం. నాకు 2 లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఉన్నాయి. సో దాన్ని సరిపోతుంది నాకు. లిమిటెడ్గా దానికి మినిమం ఛార్జెస్ పడతాయిగా మేడం. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనగానే ఎవరు ఉచితంగా బ్యాంకులు ఎలా నడుస్తాయి? మన డబ్బులతోనే నడుస్తాయి. వాళ్ళే ముద్దర కుద్దరు, మనం ఇచ్చిన డబ్బులతోనే నడిపిస్తారు వాళ్ళు. సో మనకి మినిమం ఛార్జెస్ వేస్తారు, అవి కట్టాల్సిందే ఖచ్చితంగా. ఎంత పెద్ద బ్యాంక్ అయినా కనీసం 500, 600 ఛార్జ్ అయినా వేస్తుంది. ఎందుకు బేర్ చేయటం? 12 అకౌంట్ అయినా 12, 5, 60, 6,000 రూపాయలు అక్కడ ఒట్టిగా పోతున్నాయి కదా వేస్ట్గా. సో మీరు ఈ వివరాలన్నీ మనకి మీ పేరు, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, మీ వెహికల్ నెంబర్స్, మీ మ్యారేజ్ డేట్ అన్నీ పంపించేస్తే అన్ని డీకోడ్ చేసి అది మీకు వాట్సాప్లో పెట్టి మీ పోస్టల్ అడ్రస్ ఇస్తే దాని ఇంటికి కూడా పంపించేస్తాము. ఏదైతే మనం రాస్తామో మంచి కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. దాని మీద అన్ని డీటెయిల్గా ఇంకా ఎన్ని వివరిస్తామో మనం ఇప్పుడు వీడియో చేద్దాం దాని గురించి. చాలా క్లియర్గా వాళ్ళకి ఏమేమి ఇస్తాం మనం ఇవన్నీ చెప్దాం. ఓకే. సో మంచిగా ఉపయోగించుకోండి. న్యూమరాలజీ కోర్స్ కూడా మనం చాలా మందికి ఆఫర్ ఇచ్చాం మేడం. చాలా మంది నేర్చుకుంటున్నారు అద్భుతంగా వాళ్ళు. అంటే ఇది 24,999 రూపాయలలో వాళ్ళు నేర్చుకున్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వరకు వాళ్ళు మార్చుకున్నా కూడా ఆ ఫీజు సరిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు 6,999 రూపాయలు ఒక సింగిల్ నేమ్ కరెక్షన్ చేస్తానికి తీసుకుంటారు పెద్ద ఫేమస్ న్యూమరాలజిస్టులు, అయిపోయిన న్యూమరాలజిస్టులు. అదే లక్కీ మొబైల్ నెంబర్కి మళ్ళీ 6,999, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్కి మళ్ళీ 6,999. ఒక్కొక్క ఐటెంకి 6,999 తీసుకుంటున్నారు. సో మీరు 6 మార్చుకుంటే ఎంత అవుతుంది? 6,042 అంటే 50,000 రూపాయలు అవుతుంది. నేను 24,999 మొత్తం కోర్సే నేర్పుతున్నాను. మీ ఫ్యామిలీకి మార్చుకోవచ్చు మీరే, ఆ సోర్స్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో వాళ్ళకే కాదు, మీకు ఇంక ఓపిక ఉండి ఏదైనా ప్యాసివ్ ఇన్కమ్ చేసుకోవాలి దీన్ని అనుకుంటే బయట వాళ్ళకు కూడా చేయొచ్చు. సో నేను ఎక్కువ దీన్ని కమర్షియలైజ్డ్గానే, చాలామంది అన్ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు, మంచి మంచి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఖాళీగా ఉన్నారు నిరుద్యోగులుగా, వాళ్ళందరి కోసం ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఆఫర్ పెట్టాను. చాలామంది ఉపయోగించుకుంటున్నారు, అద్భుతంగా దూసుకుపోతున్నారు. ఒక ప్రైవేట్ టీచర్ ఉంది, హైదరాబాద్లోనే ఉంటుంది, ఎల్బీ నగర్లోనే ఉంటుంది ఆమె. సో మంత్లీ మనకి కనీసం ఒక 50 మందికి కరెక్షన్ చేస్తుంది. లాస్ట్ మంత్ మనం ఫిజికల్ ప్రోగ్రెస్ సర్టిఫై కూడా చేసాము. నా వీడియోలలో కూడా ఉంటుంది ఆమె స్టూడెంట్. మంచి ఇన్కమ్. ఆమె ప్రైవేట్ టీచర్ చేస్తే 10,000 వస్తాయి హైదరాబాద్లో కాబట్టి. అదే ఊళ్ళో అయితే 5,000 ఇస్తారు, హైదరాబాద్ 10,000 ఇస్తున్నారు. ఆమె 50,000 సంపాదిస్తుంది. తక్కువ ఏంటి? 5 rates పెరిగింది కదా ఇన్కమ్. మళ్ళీ నో బాస్, మీరే అన్నిటికీ మీరే బాస్. ఒక క్యాలిక్యులేటరు, ఒక 2 కలర్ల పెన్నులు, ఒక పెద్ద నోట్బుక్ పెట్టుకుంటే చాలు, చేసి పడేయచ్చు. రైట్. సో అందరూ అవి ఉపయోగించుకోండి, అద్భుతంగా దూసుకెళ్ళండి. ఓకే సార్, థ్యాంక్ యూ. చూసారు కదా, మీరు గురుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్.